హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మేము ఇంత ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి కాలీఫ్లవర్ అండ్ బ్రోకలీ కాజు కర్రీ అనమాట. దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే చింతపండు పులుసు పోస్తాం అనమాట. జీడిపప్పు, టమాటాస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అనమాట. ఇవి మనకు కావాల్సినవి. ఫస్ట్ ఏంటంటే టమాటాస్ని జీడిపప్పుని తీసుకొని మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయాలి. మనం ఫస్ట్ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ బ్రోకలీ కానీ ఏదైనా కొన్నప్పుడు మనం ఏం చేయాలి, వాటర్లో సాల్ట్, పసుపు వేసి హీట్ చేసుకొని ఆ వాటర్ని దాంట్లో మనం వేయాలన్నమాట. వేసినప్పుడు ఏంటంటే దానిలో ఉన్న పురుగులు వాళ్ళు పెట్టిన గుడ్లు కానీ ఏమైనా చనిపోతాయి. సో మనం ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఇప్పుడు మన పోపు దినుసులు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేందుకు హీట్ చేయాలి. తర్వాత మనం కాజు, టమాటాలు పేస్ట్ వేసి పక్కన పెట్టినాం కదా, అది యాడ్ చేయాలన్నమాట. ఈ టమాటా పచ్చి స్మెల్ పోయినంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయిన ఆయిల్ పైకి వచ్చినప్పుడు బాగా కుక్ అయిందని అర్థం. అప్పుడే కూరకు బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి మన కూర అనేది స్టార్ట్ అవుతుంది అనమాట టేస్ట్గా రావటానికి. ఇక్కడ కనుక పోయిందంటే, ఇది టమాటా కనుక ఉడకకపోయినట్లయితే మనకి టేస్ట్ పోతుంది, కూర సరిగా రాదని అర్థం. సో ఇప్పుడు మనం టమాటా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చినాయి కదా, మనం ముందుగా కడిగి పెట్టుకున్న బ్రోకలీ, కాలీఫ్లవర్ ఉన్నాయి కదా, అవి మనం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్న తర్వాత మనంతా బాగా మిక్స్ చేసుకొని ఓ 5 మినిట్స్ కాలీఫ్లవర్లో, బ్రోకలీలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో మనకు కావాల్సినవి ఏంటి, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అన్నీ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం సాల్ట్ వేద్దాం. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేస్తాను నేను. ఎందుకంటే నేను ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. బాగా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఫస్ట్ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, స్పైసీకి ఇది మరీ రెడ్గా ఉంది, సో కారం హెవీగా ఉంటుందని చెప్పి నేను 1 స్పూన్తోనే ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు చెప్పాను కదా, బ్యాక్ బోన్ ఏంటంటే ఈ కర్రీకి చింతపండు పులుసు అనమాట. ఈ చింతపండు పులుసు ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇది బాగా కుక్ అవ్వాలన్నమాట. చింతపండు పులుసు ఫ్లేవర్ అనేది భలే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ చింతపండు పులుసు ఉడితే. ఏది చేపల పులుసు తిన్నంతగా. సో నేను ధనియాల పౌడరు, కొబ్బరి ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది 1 స్పూన్ వేసాను. బాగా ఇప్పుడు మళ్ళీ కుక్ చేయాలన్నమాట. ఎంత కుక్ చేసినా కాలీఫ్లవరు ఉడకదు, బ్రోకలీ కూడా తొందరగా ఉడకదండి. పైన కొంచెం అలా అనిపిస్తుంది కానీ స్మూత్గా ఉడకదు. అది తినేటప్పుడు మనకి కసకస అన్నట్టు అనిపిస్తుంది. సో అట్లా ఉండకూడదని చెప్పేసి నేనేం చేస్తాను, 1 గ్లాస్ వాటర్ పోస్తాను. 1 గ్లాస్ వాటర్, టీ గ్లాస్ వాటర్ చాలు పోసి ఉడకబెట్టాలి. ఇందా నేను చెప్పాను కదా, కొంచెం కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేశానండి. మీకు ఇందాక చూసారు కదా, అది గరం మసాలా అనమాట. అది ఆప్షను, వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోలేకపోతే వేసుకోవచ్చు. సో వాటర్ పోసినాక బాగా కుక్ అయింది కదా. సో ఇదండి అసలైన గ్రేవీ. చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయితే గ్రేవీ లాగా వస్తుంది కదా. ఇది దేంట్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. చపాతీలోకి, రోటీలోకి, మామూలు రైస్లోకి, దేంట్లోకైనా చాలా టేస్ట్గా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్.